హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఈ వీడియోలో ఎన్ని వేకెన్సీస్ని వీరు భర్తీ చేయనున్నారు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎవరెవరు ఈ ఉద్యోగాలకు అర్హులు, శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ వీడియోలోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్కి మ్యారేజ్ కానీ అబ్బాయిలు అలాగే అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 11, 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 జూలై 2025గా వీరైతే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 21 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. వీరు 2 జూలై 2005 మరియు 2 జనవరి 2009 మధ్య జన్మించి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అనేది వీరు తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్తో మీరు 50% మార్కులతో అయితే కనుక పాస్ అయి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే 50% మార్కులు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లేదా 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్టేట్ ఆర్ సెంట్రల్లో మీరు 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లేదా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ వయర్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్నవారు 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ సబ్జెక్ట్స్లో మీరు కనుక ఉత్తీర్ణత సాధించి ఉన్నట్లయితే కనుక 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్కులు అయితే వచ్చి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అదర్ ద సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్లో ఎనీ స్ట్రీమ్ ఆర్ సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ 50% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలియజేశారు. ఇక అది కాకుండా చూసినట్లయితే కనుక ఇక్కడ మళ్ళీ వొకేషనల్ కోర్స్కు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లుక్ లైక్ దానిలాగే ఉన్నాయి. ఇక్కడ కండిషన్స్ కూడా నోట్లో వెళ్ళి పెట్టడం జరిగింది. అవి ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక హైట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా 152 సెంటీమీటర్సే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ హైట్లో కొందరికైతే కనుక ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఆర్ హిలీ రీజన్స్ వారికి ఉత్తరాఖండ్ 157 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా కానీ వారిని యాక్సెప్ట్ చేస్తారని అయితే వీరు తెలియజేశారు. నార్మల్ పీపుల్కి వచ్చేసి 152 సెంటీమీటర్ అయితే హైట్ ఉండాలని అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మెయిల్ క్యాండిడేట్స్కి 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే పెరగాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. అంటే మొత్తం 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెస్ట్ తెలియజేయడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్స్పెన్షన్ చేసినప్పుడు వారికి ఉన్నదానికంటే 5 సెంటీమీటర్స్ కన్సిడర్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ హియరింగ్ టెస్ట్ అయితే చేస్తారు, చెవులు బాగా వినపడుతున్నాయా లేదా అని. అలాగే డెంటల్ చెకింగ్ కూడా చేస్తారు. జనరల్ హెల్త్ వచ్చేసి చెక్ చేయడం జరుగుతుంది. గైనకాలజీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. జెండర్ టెస్ట్ కూడా వీరు చేస్తారు. ప్రెగ్నెన్సీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎనీ క్యాండిడేట్స్ ఇఫ్ ఫౌండ్ ప్రెగ్నెంట్ షెల్ బి
డిస్క్వాలిఫైడ్ అనమాట. ఎవరైనా లేడీస్కి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్గా తెలిసిందంటే కనుక వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే విజువల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఇక్కడ అగ్నివీర్ నియామకంలో ఎలా ఉంటాయి అన్న వివరాలు అయితే వీరు ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ అగ్నివీర్కి వచ్చేసి ఎంట్రీ అయిన తర్వాత ఇంట్రెస్ట్ డిస్ఇంట్రెస్ట్ను బట్టి వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంచుకోవడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే లీవ్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అవుతారన్నమాట. యాన్యువల్ లీవ్స్ 30 ఉంటాయి. సిక్ లీవ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైజ్ని బట్టి సిక్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకి శాలరీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 రూపాయలు వీరైతే శాలరీగా ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. దానిలో మీ చేతికి వచ్చేసి 21,000 వస్తాయి. మిగతా 9,000 వచ్చేసి వారు కాంట్రిబ్యూషన్గా ఎత్తిపెట్టడం అయితే జరుగుతుంది. 30% ఆఫ్ కాంట్రిబ్యూషన్ మీకు పిఎఫ్ రకంగా కానీ అలా ఎత్తిపెట్టడం జరుగుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చినట్లయితే 33,000 రూపాయలు శాలరీ ఇస్తారు. మీ చేతికి 23,000 వస్తుంది. రిమైనింగ్ శాలరీని కాంట్రిబ్యూషన్గా ఎత్తిపెడతారు. థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 అయితే ప్యాకేజ్ ఉంటుంది. బై హ్యాండ్ వచ్చేసి 25,500 ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కాంట్రిబ్యూషన్ కింద వారు జమ చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000, 28,000 వచ్చేసి మన హ్యాండ్కి వస్తుంది. మిగతా 12,000 కాంట్రిబ్యూషన్ కింద ఎత్తిపెట్టడం జరుగుతుంది. అగ్నివీర్ ఇక్కడ మంత్లీ కాంట్రిబ్యూషన్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ తెలియజేశారు 5.2 ల్యాక్ వస్తుంది అనేసి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ 5.2 ల్యాక్ వేసేసి మీకు లాస్ట్లో 10.4 ల్యాక్ అయితే మీ చేతికి ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వీరు ఇన్సూరెన్స్ని అయితే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్సూరెన్స్ ద్వారా మీరు డ్యూటీ చేసే సమయంలో డెత్ అయినా డిసేబిలిటీ వచ్చినా కానీ ఆ కాంపన్సేషన్ కింద మీకు 48 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాబ్స్ పడినప్పుడు మీరు ఎంటర్ అవ్వడానికి ఈజీగా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని అయితే తెలియజేశారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఎగ్జామినేషన్కి అయితే అలో చేయమని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ సిలబస్ని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 60 మినిట్స్ టైం ఇస్తారు. అందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ ఉంటుంది అనమాట. ఆ సిలబస్ నుంచే వీరు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి ఉండే ఎగ్జామ్లో 45 మినిట్స్ అయితే టైం ఇస్తారు. దానిలో ఇంగ్లీష్ నుంచి వీరు 10+2 ఆర్ సిబిఎస్ఈ సిలబస్ నుంచి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి టోటల్ 85 మినిట్స్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 10+2 సిబిఎస్ఈ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని తెలియజేశారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 1.6 కిలోమీటర్ రన్నిని మేల్ క్యాండిడేట్స్ వితిన్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. దీనిలో ఎలిజిబుల్ అయిన వారికి స్టెప్ 2 టెస్ట్ని అయితే పెట్టడం జరుగుతుంది. దానిలో 10 పుషప్స్ 1 మినిట్లో చేయాల్సి ఉంటుంది. 10 సిటప్స్ 1 మినిట్లో చేయాల్సి ఉంటుంది. 20 స్క్వాట్స్ 1 మినిట్లో చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 10 సిటప్స్ వచ్చి 30 సెకండ్స్లో చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 10 సిటప్స్ వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్లో చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 15 స్క్వాట్స్ వచ్చేసి 1 మినిట్లో ఫినిష్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయొచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని
మీ అప్లోడ్ చేయమని అడుగుతుందనమాట. అలాగే మీ క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ కూడా అప్లై చేసిన తర్వాత మీరు మెడికల్ సర్టిఫికేట్స్ ఏమన్నా మీకు డిజేబిలిటీ ఉంటే ముందే దీంట్లో అప్లై చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ ముందే అప్లోడ్ చేసి పెట్టుకోవడం మంచిది. వాటి ద్వారా వారైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు మిగతా టెస్ట్లకి వారు మిమ్మల్ని అయితే వారి లొకేషన్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.